హాయ్ అండి. మేమున్న దగ్గర వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. అందుకోసమే వేడివేడిగా పునుగులైతే చేశాను. నేనెప్పుడు ఇడ్లీ పిండితో పునుగులు చేస్తాను. ఈసారి మైదాతో చేశానండి. ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. సింపుల్‌గా వీటిని ఎలా చేసుకున్నానో చూసేద్దాం. దీనికోసం గిన్నెలో కొద్దిగా నీళ్లు, కొద్దిగా ఆయిల్, ఉప్పు, బేకింగ్ సోడా, పుల్లటి పెరుగు వేసి బాగా కలుపుకున్నాను. అందులోనే ఒక కప్పు మైదా కూడా వేసుకున్నా. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. మైదా వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా. బాగా బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న పునుగుల్లా అయితే వేసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అంతే, టేస్ట్ అయిన పునుగులు అయితే రెడీ అయిపోతాయండి. వీటిని టమాటా చట్నీ, ఆనియన్స్తో తింటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.